ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహిమగల దేవుని నామమును బట్టి ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన ఓ పరమ ప్రభువా, జీవము గల దేవా, జీవాధిపతి అయిన మా పరిశుద్ధ ప్రభువా, మీకే మా స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రియ ప్రభువా, ప్రేమామయుడా, కనికరము గల మా పరలోకపు తండ్రి, మా మంచి సమరయుడా, మా మంచి కాపరి, మా మంచి స్నేహితుడా, మా మంచి వ్యవసాయకుడా, మా మంచి కొమ్మరి, మా మంచి కాపరి, మా నిజమైన ద్రాక్షావల్లి అయిన మా యేసు ప్రభువా, నీవు మాకు దేవుడు అయినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. కనికరము గల మా ప్రేమమూర్తి, పాపాత్ములైన మానవుల ఆత్మల రక్షణ కొరకు మహిమగల లోకమును వదిలి మా కొరకు ఈ భూమిపై జన్మించిన యేసయ్య, నీకే మా కృతజ్ఞతాస్తుతులు నాయన. ప్రభువా, మోషే గారు స్తుతించిన విధంగా ఈ సృష్టిలో నీవు తప్ప వేరొక దేవుడు లేడు నాయన. ఈ సృష్టికి నీవే పూజనీయుడివి, పూజార్హుడవు, పూజింపదగిన వాడవు తండ్రి. ప్రభువా, అంతట మహిమగల దేవా, నీవు మాకు దేవుడు అయినందులకు మేము ధన్యులమయ్యాము తండ్రి. ప్రభువా, మీరు ఈ భూమిపై జన్మించి పాపిష్టి మానవులను పరలోకం చేర్చటానికి గాను సువార్త బోధించే సమయంలో 2 సార్లు, శిలువ యాగమునకు ముందు ఒకసారి, ఈ భూమిపై మొత్తంగా 3 సార్లు ఏడ్చావు తండ్రి. ప్రభువా, మా అందరి కొరకు మీరు ఏడ్చిన సంఘటనలను మేము ధ్యానం చేయబోచుండగా మీరే మాకు తోడై ఉండి వాక్యములోకి నడిపించమని మేము సంభాషించుకునే ఈ మాటలు అందరి ఆత్మల రక్షణ కొరకు వారి హృదయమనే భూమిలో విత్తబడి మీ వైపు తిరిగి వారందరూ మీ యందు రక్షణ భాగ్యం పొందుకోవాలని ఈ మాటలు ప్రకటిస్తుండగా ప్రభువా, వారందరి హృదయములు మీ వైపునకు ఆకర్షించుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వాక్యములోకి వెళదామండి. సత్యదేవుడు, నిత్యదేవుడు, జీవముగల జీవాధిపతి అయిన యేసు ప్రభువును గురించి పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలను ధ్యానం చేద్దామండి. సత్యవేద గ్రంథమైన అతి పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధన గ్రంథములోని 4 సువార్తలలో మన పరమ ప్రభువు దుఃఖించినట్లుగా 3 చోట్ల వ్రాయబడి ఉంది. అయితే ఈ మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన హృదయం వేదనతో నిండిపోతుందండి. ఎందుకంటే సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పాపులమైన మన కొరకు అంతగా 3 సార్లు ఎందుకు ఏడ్చారు? ప్రభువు అంతగా దుఃఖించవలసిన అవసరం ఏమి వచ్చింది? వశంప సఖ్యము గాని తేజో మహిమలో ప్రకాశించుచుండే ఆ పరమ ప్రభువు అసలు ఈ భూమి మీదకు రావటం ఏంటి? పాపిష్టులైన పాప మానవుల కొరకు 3 సార్లు దుఃఖించడం ఏంటి అనేది మనం ముందుగా కొంత తెలుసుకొని ఆ తరువాత ప్రభు ఎందుకు ఏడవలసి వచ్చింది అనే దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలను సంభాషించుకుందామండి. సర్వలోక సృష్టికర్త, సృష్టి నిర్మాణకుడు, వశంప సఖ్యము కాని తేజస్సుతో ప్రకాశించే ఆ పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటి మాటతో సృష్టిని, సృష్టిలోని సమస్తమును సృజించిన తరువాత మానవుడిని మాత్రం తన పోలికలో తానే స్వయంగా తన చేతులతో నిర్మించుకోవాలి అన్న కోరికతో దేవుడు దుమ్ము ధూళి అయిన మట్టిని తీసుకొని ముద్దగా చేసి ఎంతో ప్రేమతో తొలి మానవుడైన ఆదామును సృజించి దేవుడు పరమశిల్పిగా, పరమ కుమ్మరిగా అని పిలువబడ్డాడు. దీనిని బట్టే ఈనాటి శిల్పకారులు, కుమ్మరులు పుట్టుకొచ్చారు. అయితే దేవుడు అంత ప్రేమగా ఎంతో మక్కువతో నిర్మించుకున్న మానవుడు ఆనాటి ఏదేని తోటలో సాతాను మాటలకు ప్రభావితుడై దేవుని ఆజ్ఞలను అతిక్రమించి దేవునికి అవిధేయుడయ్యాడు. దాని ఫలితంగా తొలి మానవులైన ఆదాము, అవ్వలు పాపములో పడిపోయారు. ఆ పాపము మరణానికి దారితీస్తుంది కనుక ఆనాటి ఆదాము, అతని సంతానము నుండి వచ్చిన ఈనాటి మానవుల వరకు మరణం మానవులపై ఏలుబడి చేస్తూ ఉంది. దాని ఫలితంగా మానవులు దేవునికి దూరమై పాపములో పడిపోయినందున సృష్టి నిర్మాణకుడు అయిన ఆ మహాదేవుడు తాను నిర్మించుకున్న మానవుల పాపములను తానే పరిహరించాలని సమస్త మానవులను తన సువార్త ద్వారా పరిశుద్ధపరచి వారి మరణానంతరము
జీవము గల వారి ఆత్మలను నరకమును చేరకుండా తన చెంతకు చేర్చుకోవాలని, పాపులైన మానవులు పాతాళమనే నిత్య నరకాగ్నికి పోకుండా తానుండే పరలోకములోని నిత్య జీవములోకి చేర్చుకుంటానికి గాను మన యందు ప్రేమగల ఆ జాలిగల ఆ సృష్టికర్తే ఈ భూమిపైన జన్మించవలసి వచ్చిందండి. ఆ విధంగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తాను స్వయంగా తన చేతులతో నిర్మించుకున్న మానవుల ఆత్మల రక్షణ కొరకు పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భమునందు ఒక మామూలు మానవునిగా ఈ పొడమపై పుట్టి దేవుని జ్ఞానముతో పెరిగి పెద్దవాడై ఆయనకు 32 సంవత్సరాలు వచ్చినప్పుడు 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వారితో కలిసి దేశమంతా తిరుగుతూ అప్పటి ప్రజలందరకు పరలోక రాజ్యం చేరే సువార్తను బోధిస్తూ ఉన్నాడు. ఇంతటి పాపిష్టి మానవుల కొరకు అంతటి మహాదేవుడు వచ్చాడా అంటే వచ్చాడు, ఆయన వచ్చాడు అని వచ్చి సమస్త మానవుల రక్షణ కొరకు సువార్త ప్రకటించాడు అని వాక్యములో మనం చూస్తామండి. సృష్టికర్త అయిన ఆ పరమ ప్రభువు తాను సృజించుకున్న మానవుల రక్షణ కొరకు ఆ ప్రభువే కనుక రాకపోతే మానవులు దేవుని చెంతకు చేరలేరు. కనుక ఆ ప్రభువు నేను నా చేతులతో నిర్మించుకున్న మానవులు ఆనాటి ఏదేని తోటలో సర్పము అనే సాతాను చెప్పిన మాటలకు ఆకర్షితులై దేవునికి దూరం అయ్యి ప్రభు చెంతకు చేరలేని వారుగా ఉన్నారు. కనుక నా ప్రజల ఆత్మలు నా దగ్గరకు మరలా రావాలంటే నేను ఈ భూమిపై జన్మించి వారితోనే జీవించి వారి మధ్య నేను కలిసి పెరిగి పెద్దవాడనై వారికి రక్షణ సువార్త బోధించి వారి ఆత్మలను రక్షించవలసి ఉంది. కనుక ఈ భూమిపై జన్మించాలి అని ఆ ప్రభువు మహిమాన్వితమైన ఆ లోకమును వదిలి పాపులమైన మన కొరకు ఈ పాపిష్టి లోకములో మన మధ్యన జన్మించాడు. అలాగా ఆ ప్రభువు పెరిగి పెద్దవాడైన తరువాత తనకు 32 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తన 12 మంది శిష్యులతో కలిసి దేశమంతటా తిరిగి సువార్త బోధిస్తూ ఉన్నాడు. ఆ విధంగా సువార్త నిమిత్తము ప్రభువు తిరుగుతూ ఉన్నప్పుడు మార్గములో ఉండే బేతనయ్య అనే గ్రామంలో ఉన్న మార్తా, మరియా, లాజరు ఉండే ఇంటిలో బస చేసి విశ్రాంతి తీసుకునేవాడు. అలాగా ప్రభువు యెరూషలేము నుండి ఏ ప్రాంతానికి వెళుతున్నా, ఏ ప్రాంతం నుంచి అయినా యెరూషలేముకు వస్తున్నా బేతనయ్య గ్రామము గుండా వెళ్లాల్సి ఉంది. కనుక ప్రభువు వారింటిలో కొంతసేపు తన శిష్యులతో పాటు బస చేస్తూ ఉండేవారు. ఆ విధంగానే మార్తా, మరియా, లాజరు కూడా వారికి ఉపచారము చేసేవారు. అందుమూలమున ప్రభువుకు వారికి ప్రభువుపై దేవుని ప్రేమతో కలిసిపోయారు. ప్రభు అయితే వారికి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని మరిమిక్కిలిగా ప్రేమించాడు. ఇంకా ఆ సమయంలో యెరూషలేములోని పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులతో సహా ప్రభువు బోధించే పరలోక సువార్తను బట్టి, ప్రభువు చేసే అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి, ప్రజలందరూ ఆయన వెంబడించడాన్ని బట్టి వారికందరికీ ప్రభువుపై వ్యసనము, అసూయ కలిగిందండి. అలాగా వారంతా యేసుక్రీస్తుపై అసూయ ద్వేషాలను పెంచుకొని ప్రభువుని ఎలాగైనా చంపాలని చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ప్రభువు తన శిష్యులతో కలిసి యూదయ ప్రాంతానికి వెళ్ళి సువార్త బోధిస్తూ తన శిష్యులతో పాటు ప్రభువు కూడా సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమందు నీళ్లు విస్తారముగా ఉన్నందున ప్రభువు కూడా బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం 22-26లో మనం చూస్తామండి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు అని మనం అనుకుంటే, ఈ మాటలు తెలుసుకుంటేనే ప్రభువు ఎందుకు దుఃఖించాడనేది మనం తెలుసుకుంటామండి. పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధన కాలంలో ఉన్న ప్రభువు 3 సార్లు ఏడ్చారు. ఆ 3 సార్లు ఎక్కడ ఏడ్చారు అనేది కూడా మనం తెలుసుకుందాము. మొదటిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 35లో చూస్తాము. రెండవసారి లూకా సువార్త 19వ అధ్యాయం 40-41లో చూస్తాము. మూడవసారి మార్కు శుభవార్త 14వ అధ్యాయం 34-36 వరకు చూస్తాము. ఇదే మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7లో పరిశుద్ధాత్మ కలిగిన పౌలు గారు చక్కగా వివరించటం చూస్తాము. ఇప్పుడు ఇంకా ప్రభువు 3 సార్లు ఎందుకు ఏడ్చారు, ఎందుకు ఏడవలసి వచ్చింది అనేది ఆత్మదేవుడు వ్రాయించిన మాటలను బట్టి కూలంకషంగా శ్రద్ధగా మనం ధ్యానం చేద్దామండి. మనం ప్రభువు
మొదటిసారి దుఃఖించిన సంఘటనలను యోహాను సువార్త 11వ అధ్యాయం 35లో వ్రాయబడిన మాటలు అందరికీ తెలిసినవే కనుక కొన్ని మాటలను మాత్రం క్లుప్తంగా ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 23 నుండి 26 వరకు వ్రాయబడినట్లుగా, ప్రభువును పట్టుకొనాలి అని యెరూషలేములోని పెద్దలు, శాస్త్రులు, పండితులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయి శిష్యులతో పాటు యోర్దానుకు అవతల యోహాను గారు మొదటిగా బాప్తిస్మిచ్చిన స్థలమునికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కలిసి ఉన్నాడు. ఈ మాటలు యోహాను సువార్త 10వ అధ్యాయం 39 నుండి 40 వరకు చూస్తామండి. అలాంటి సమయంలో మార్తా మరియా సహోదరుడైన లాజరు వ్యాధిగ్రస్తుడయ్యాడు. అయితే లాజరు రోగి అయి ఉన్నాడని మార్తా మరియా ప్రభు ఉన్న చోటునకు బేతనయి నుంచి యూదయకు వర్తమానం పంపించారు. ఎందుకంటే ప్రభు వెంటనే వచ్చి తాను ప్రేమించిన లాజరును స్వస్థపరుస్తాడు అని మార్తా మరియా విశ్వసించారు. అయితే ప్రభు ఆ వర్తమానం విని కూడా బేతనయకు రాలేదు. ఎందుకంటే ప్రభువు సర్వాంతర్యామి కనుక ఈ లాజరు యొక్క వ్యాధి దేవుని మహిమార్థము కొరకు జరిగినది అని అక్కడే ఉన్న చోటనే ఉన్నాడు. 2 రోజులైన తరువాత లాజరు మరణించాడని ప్రభువు తన అంతరంగమందు తెలుసుకున్నాడు కనుక ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, ఇదిగో మనము యూదయకు వెళ్ళాలి, బయలుదేరండి అన్నట్లుగా చెప్పాడు. అంతటా శిష్యులు ప్రభువుతో మాట్లాడుతూ, బోధకుడా, యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు కదా, అందుని బట్టే కదా మనం యూదయ విడిచి యోర్దానుకి యువతల ఒడ్డుకు వచ్చాము. బోధకుడా, ఇప్పుడు మనం మరలా యూదయకు ఎందుకు వెళ్ళాలి అని తన శిష్యులు ప్రభువుని ప్రశ్నించారు. అప్పుడు ప్రభువు వారికి కొన్ని మాటలను బోధించి, ఇదిగో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని మేలుకొలుపుటకు వెళ్ళుచున్నాము అని వారితో చెప్తుండగా శిష్యులు, ప్రభువా, లాజరు నిద్రించిన ఎడల బాగుపడును అని అన్నారు. అయితే శిష్యులకు ప్రభు చెప్పిన మాట వారికి అవగాహన కానందున లాజరు రోగి అయి ఉన్నాడు కనుక ఆ బాధలో మామూలుగా నిద్రించుచున్నాడు అని అనుకున్నారు. కానీ ప్రభు చెప్పినది మరణము అనే నిద్ర అని వారు తెలుసుకోలేకపోయారు. అది గ్రహించిన ప్రభువు, లాజరు చనిపోయాడు, లాజరు మరణ నిద్రలో ఉన్నాడని నేను చెప్పిన మాట మీరు నమ్మినట్లుగా నేను అక్కడ లేకుండా మీతోనే ఉన్నాను అని అన్నాడు. లాజరు చనిపోయినా మనమంతా అక్కడికి వెళదాము రండని ప్రభు తన శిష్యులతో ఖచ్చితంగా చెప్పాడు. ప్రభువు చెప్పిన విధంగా వారంతా కలిసి యోర్దాను నుండి 17 మైళ్ళు నడిచి యూదయలోని బేతనయకు చేరారు. ప్రభువు బేతనయలోకి రాకముందే మార్గమధ్యమున లాజరు చనిపోయి పాతి పెట్టాడని, ఇప్పటికి 4 రోజులు అయ్యిందని ప్రభువుకు అక్కడి వారు తెలియపరిచారు. అంతలో మార్తా ప్రభువు వస్తున్నాడని తెలిసి ఎదురు వెళ్ళి, ప్రభువా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే లాజరు చనిపోయేవాడు కాదు ప్రభువా అని దుఃఖిస్తుంది. అప్పుడు ప్రభువు, నీ సహోదరుడు లేస్తాడు అని చెప్పగా, అప్పుడు మార్తా ప్రభువు మాటలు విని, అవును ప్రభువా, పునరుత్థానమందు లేచినని నాకు తెలుసు అంది. అందుకు ప్రభువు, మార్తా, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఈ మాటలకు అర్థం ఏమిటంటే, మృత్యువుని ఓడించి మరణాన్ని జయించిన వాడు పునరుత్థానుడవుతాడు. జీవము నేనే అంటే నేనే నిత్య జీవమును కనుక నాయందు విశ్వాసముతో నమ్మిక ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు. అంటే వారు కూడా నన్ను బట్టి నా మాదిరిగా పునరుత్థానులవుతారు అని, ఇంకా వారు ఎన్నటికీ చనిపోరని ప్రభువు చెప్తూ, మార్తా, ఈ మాట నీవు నమ్ముచున్నావా అని అన్నప్పుడు, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న మార్తా ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి, బోధకుడు వచ్చాడు రా అని తన చెల్లితో చెప్పగానే మరియా పరుగున ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు ప్రభువా అని ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. లాజరు మరణము నిమిత్తము వారి సమీప బంధువులు కూడా బేతనీకి వచ్చి వారిని ఓదారుస్తూ వారు కూడా ఏడుస్తూ ఉన్నారు. అంతటా ప్రభువు వారందరూ ఏడవటం చూసి కలవరపడ్డాడండి. బాధలో మూలుగుతూ అతన్ని ఎక్కడ ఉంచారు అని అడిగినప్పుడు, వచ్చి చూడు ప్రభువా అన్నారు. అప్పుడు యేసయ్య మార్తా మరియా ఏడవటం చూసి కలవరపడి బాధతో మూలుగుతూ ప్రభువుకు వారిపై ఉన్న అపారమైన ప్రేమను బట్టి యేసు కన్నీళ్లు విడిచాడు. అంటే
వారి దుఃఖములో, వారు పడే వేదనలో కన్నీళ్లతో పాలు పంచుకున్నాడండి. దీనిని బట్టి ప్రభువు లాజరును, మార్తా మరియలను ఎంతగా ప్రేమించాడనేది ఆయన కార్చిన కన్నీళ్లే మనకు సాక్ష్యంగా ఉన్నాయి. ఇక్కడ మనం కొన్ని మాటలను సంభాషించుకుందామండి. మానవులమైన మనకు ఈ లోకరీత్యా ఎన్నో బలహీనతలకు లోనవుతాము. అలాగే ఆ పరమదేవుడు కూడా ఒక మామూలు మానవునిగా మన మధ్యకు వచ్చాడు కనుక యేసయ్యకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయండి. మనకున్న బలహీనతలు ఈ లోకం కొరకైతే ప్రభువుకున్న బలహీనతలు మన కొరకు. ఏమిటి ఆ పరమ ప్రభువుకు ఉన్న బలహీనతలు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువుకు తాను సృష్టించుకున్న మానవులమైన మనం పాపులమైనా కానీ కూడా మనం బాధలలో, వ్యాధులలో, పేదరికములో మనం నలిగిపోతున్నప్పుడు ప్రభువు కూడా మనల్ని బట్టి బాధపడతాడు, వేదన పడతాడు, దుఃఖిస్తాడు కూడా. అదే దేవునికి మన యందు ఆయనకు ఉన్న బలహీనత. ఉదాహరణకు మన అవసరాల నిమిత్తం విరిగి నలిగిన హృదయముతో దేవుని పాదాలు పట్టుకొని మూలుగుతూ కన్నీటితో ప్రార్థించినప్పుడు మన ఆత్మ తేలిక పడుతుందండి. అంటే దేవుడు మన బాధను పంచుకొని ఆయనకున్న నెమ్మదిని మనకు ఇచ్చాడని మనం తెలుసుకుంటాము. అలాగా ఆయనకు మన యందు ఉన్న ప్రేమ, జాలితో పాటు మనకు వచ్చిన బాధలను బట్టి ప్రభు బలహీనుడై దుఃఖిస్తాడండి. అబ్బా తండ్రి, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా, అందుకే నీవు దేవుడు కాగల జనులు ధన్యులయ్యారు నాయన. బలహీనతలో నా బలము నీవై, స్వస్థతనిచ్చిన సర్వాధిపతివే. బలహీనతలో నా బలము నీవై, స్వస్థతనిచ్చిన సర్వాధిపతివే. నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నాకు కలిగించినావే. నీవు కార్చిన రక్తము ద్వారా విడుదల నాకు కలిగించినావే. యేసయ్యా, నా యేసయ్యా, స్తుతి పాత్రుడవు నీవేనయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా. ఆ విధంగా ప్రభువు బేతనీలో బాధాతప్త హృదయంతో వారి యందు ప్రభువుకున్న ఆత్మీయ ప్రేమను బట్టి దైవకుమారుడైన యేసయ్య తన 32వ సంవత్సరంలో మొదటిసారిగా ఏడ్చాడండి. ఆయన పరమాత్ముడై ఉండి పాపిష్టి మానవుల కొరకు ఏడ్చినవాడు, కరుణా కనికరం కలిగిన ప్రేమమూర్తి మన ప్రియ ప్రభువు. ఇప్పుడు రెండవసారి ఎప్పుడు ఎక్కడ దుఃఖించాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభువు బోధించే కాలంలో ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగా యేసుక్రీస్తు గాడిదపై కూర్చుని యెరూషలేమునకు జయప్రవేశం చేశారు. ప్రభువు అంతకుముందు అనేకసార్లు యెరూషలేమును దర్శించారు, కానీ ఈసారి ప్రత్యేకంగా శాంతి సమాధానానికి సాదృశ్యంగా ఉండే గాడిదనెక్కి యెరూషలేమునకు వస్తూ ఉన్నప్పుడు ప్రభువును, ఆయన శిష్యులు, ఆయన్ని వెంబడించే ప్రజలు ప్రభువుని స్తుతిస్తూ మహాశబ్దంతో స్తుతిగానం చేస్తూ ఉన్నారు. ఆ సమూహంలో ఉన్న పరిసయ్యులు అనే జాతివారు, బోధకుడా, నీ శిష్యులను గద్దించు అన్నారు. అంటే వారు ప్రభువు వెంట అంత జన సమూహములు కేకలు వేస్తూ వెంబడిస్తూ స్తుతిగానములు చేస్తూ ఉంటే పరిసయ్యులు అది చూసి ఓర్వలేక, బోధకుడా, ఏంటి ఈ గోల అన్నట్లుగా ఈ కేకలు అరుపులు మానమని నీ శిష్యులతో చెప్పు అని కోపంతో అన్నారు. అంతటా ప్రభువు, ఇప్పుడు వారు చేసే స్తుతిగానములు ఆపితే ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రాళ్ళు స్తుతిగానములతో కేకలు వేస్తాయి అని అన్నాడు. అంతలో ప్రభువు శిష్యులు ఆయన వెంబడించేవారు యెరూషలేం పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ పట్టణమును, ఆ పట్టణ ప్రజలను ప్రభువు చూసి దాని విషయమై ఏడుస్తూ ఇలాగా మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేమా, నీవు ఈ రోజునైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఉంటే నీకు ఎంతో మేలు. కానీ ఇప్పుడు ఆ సంగతులన్నీ నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించు కాలము ఎరుగక ఉంటివి కనుక నీకు శ్రమ. నీ శత్రువులు నిన్ను చుట్టుముట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నుండి నిన్ను అరికట్టి నిన్నును నీలో ఉన్న పిల్లలను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చును అని
ప్రభువు యెరూషలేము పట్టణం బట్టి దానిలో నివసించే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి దేవుని యందు కలిగి ఉన్న కఠినత్వమును బట్టి వారికి కలుగుబో శ్రమలను గుర్తించి దుఃఖితుడై కన్నీరు కార్చాడండి. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు యెరూషలేమును బట్టి అంతగా ఎందుకు ఏడ్చారంటే ఆనాటి యెరూషలేములోని ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు అనే వారందరూ యెరూషలేములో ఉన్న వారందరూ పండితులైన ప్రభు ప్రవక్తల ప్రవచనసారుడు అని వారంతా గుర్తించలేని గుడ్డివారయ్యారు కనుక అలాగా వారంతా వారి స్వలాభాల కొరకు గొప్ప గొప్ప ఆడంబరమైన వస్త్రాలతో పేరుకు మాత్రం యాజకత్వము కలిగి ఉన్నారు. కానీ వీరంతా ప్రజలకు పరమప్రభువుని గురించి చెప్పకుండా వాళ్ళ పదవులను అడ్డం పెట్టుకొని అక్రమంగా సంపాదించటం నేర్చుకొని దేవునికి బొత్తిగా దూరం అయ్యారు. ప్రవక్తల ప్రవచనాల ప్రకారం రాబో కాలంలో యెరూషలేముకు పట్టబోయే దుస్థితిని గురించి తెలిసినా కూడా వారు తెలియనట్లే ఆలోచించకుండా వస్త్రధారణతో వేషధారణతో జీవితం గడుపుతూ ఉన్నారు. కానీ ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యెరూషలేం పట్టణానికి కలిగే దుర్గతిని గ్రహించిన విధంగానే వారంతా జీవిస్తూ ఉన్నందున యెరూషలేం ప్రజలు కూడా అలాగనే జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలన్నీ ప్రభువు తెలుసు కనుక ప్రభువు తన అంతరంగమందు వ్యధ చెందినవాడై తన ప్రజలకు కలిగే కష్టాలను బట్టి యెరూషలేములో జరగబోయే వినాశనాన్ని బట్టి ఏడవటం జరిగిందండి. అంటే యెషయా గారు చెప్పినట్లుగా మెస్సయ్య అనే రక్షకుడు వచ్చినా ఆ రక్షకుడు చెప్పే మాటలు కూడా విననల్లని వారైనందున వారిపైకి అంతటి శ్రమలు సంభవించబోతున్నాయని ప్రభు ఎరిగిన వాడై యెరూషలేములోని ప్రజలారా, ఈ దినమందైనా మీ ప్రభు చెప్పిన మాటలు వినినట్లయితే మీకు ఎంతో మేలు కలిగి ఉండేది కదా. కానీ మీరు విననల్లని వారై ఉన్నారు కనుక అయ్యో మీకు శ్రమ రాబోతున్నాయని ఆయన ఎంతో వ్యధతో కన్నీటితో చింతించాడు. అలాగున యేసు ప్రభు వారి నిమిత్తం ఏడ్చాడండి. ఈ మాటలు లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి 44 వరకు మనం చూడగలుగుతాము. ఇప్పుడు ప్రభువు 3వసారి దుఃఖించిన సంఘటన గురించి విందామండి. మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూస్తే ప్రభువు తనను సిలువ వేయబోయే సమయం వచ్చిందని గ్రహించి తన శిష్యులకు కూడా తెలియపరిచి శనివారం సాయంకాలమున తన 12 మంది శిష్యులతో కలిసి మేడగదిపై పస్కా భోజనం చేయుచుండగా యేసు తన శిష్యులతో ఇలాగా మాట్లాడారు. ఇదిగో మీలో ఒకరు, అంటే నాతో భుజించుచున్న వారిలో నుండి ఒకరు నన్ను అప్పగించునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నప్పుడు శిష్యులు దుఃఖపడి ప్రభువా నేనా అని అందరూ ఒకరికొకరు ప్రభువుని అడిగారు. అందుకు ప్రభువు, నన్ను అప్పగించువాడు 12 మందిలో ఒక్కడే, నాతో పాటు పాత్రలో చెయ్యిముంచువాడే. మనుష్య కుమారుడు తనను గూర్చి వ్రాయబడినట్టుగానే అప్పగించబోతున్నాడు. అయితే మనుష్య కుమారుడు ఎవని చేత అప్పగింపబోచున్నాడో వానికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండకపోతే ఎంతో మేలు అని చెప్పి ప్రభువు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి వారికి ఇచ్చి, మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని వారికిచ్చి, ఆయన మాత్రం రొట్టెను తినకుండా ద్రాక్షారసం త్రాగకుండా శిష్యులకు ఇచ్చినప్పుడు వారు తిని త్రాగారు. ఇంకా వారు పస్కా భోజనమైన తరువాత వారంతా కలిసి ఆ మేడగదిపై కీర్తన పాడి అందరూ కలిసి ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు ఇంకా ప్రభువు వారికి కొన్ని సంగతులను తెలియపరిచి ఒలీవల కొండపైన ఉన్న గెత్సేమనే తోటకు వెళ్ళారు. అప్పుడు ప్రభువు శిష్యులను వదిలి కొంత దూరం పోయి జరగబోయే శిలువ యాగమును బట్టి తండ్రికి ప్రార్థించటం మొదలుపెట్టాడు. ప్రభువు అంతగా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువు మన పాప పరిహారార్థం కొరకు శిలువ వేయాల్సి ఉంది కనుక ఆ శిలువ యాగములో ఆయన పడే శ్రమలు ప్రభువు తెలుసు కనుక గెత్సేమనే తోటలో శిష్యులను వదిలి దూరంగా వెళ్ళి ఆక్రందనతో ప్రార్థించటం మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనిస్తే
ప్రభు పరమాత్ముడు కదా, ఆయనకి ఎందుకుంటాయి ఈ వేదనలు బాధలు? అవన్నీ ఆయనకి ఎలా తెలుసు? ఆయన దేవుడు కదా, అయినా ఆయన మహాదేవుడు కదా, ఆ బాధలు ఎందుకు భరించలేడు అని అనేక మంది అవిధేయులు అనుకుంటూ ఉంటారండి. కానీ ప్రభువు మహాదేవుడైనా ఆయన మానవుల పాప విమోచన కొరకు రక్తం చిందించవలసి ఉంది కనుక తనకున్న మహిమా ప్రభావములు వదిలిపెట్టి ఒక మామూలు మానవుని మాదిరిగా ఈ భూమిపై జన్మించి ఒక గొర్రె పిల్లల మాదిరిగా బలి అర్పణ అయితేనే ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మానవుల పాపాలు పరిహరింపబడతాయి. కనుక ప్రభువు పాపిష్టి మానవుల కొరకు ఆయన అన్ని శ్రమలు పడవలసి వచ్చిందండి. ఆ శ్రమలు యేసు ప్రభువు అనుభవించకుండా తన మహిమతో ఉన్నట్లయితే ఆ శిలువ త్యాగము వ్యర్థమవుతుంది, మన పాపాలు కూడా పరిహరింపబడవు. కాబట్టి మన కోసం అన్ని శ్రమలు పొందవలసి వచ్చింది. ఈ మాట అందరం మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నామండి. అందుని బట్టి ప్రభువు ఆ రాత్రి గెత్సేమనే తోటలో తన శిష్యులకు తన ప్రార్థన ద్వారా వారి నిద్రకు ఆటంకం కలుగుతుందని వారికి దూరంగా వెళ్ళి ప్రార్థించటం మొదలుపెట్టారు. ప్రభువు మనోదుఖము గలవాడై శిష్యులతో మాట్లాడుతూ, శిష్యులారా, నా ప్రాణము మరణమగునంతగా తల్లడిల్లుచున్నది కనుక నా కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రభువు వెళ్ళి దూరంగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. ప్రభువు పరమాత్ముడై ఉండి ఒక మామూలు మనిషిలాగా మన మధ్యకు వచ్చాడు కనుక ఆ శ్రమలు గుర్తుకు వచ్చి ఏ విధంగా ప్రార్థించాడు అన్నది మనం మార్క్సు వార్త 14వ అధ్యాయం 12 నుండి 16 వరకు చూడగలుగుతాము. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని శిష్యులతో చెప్పి ఆ రాత్రి వారి నుండి కొంత దూరం సాగిపోయి పరమాత్ముడైన యేసయ్య శాంతము నేల మీద పడి వేదనతో తండ్రికి ప్రార్థిస్తూ, తండ్రి, సాధ్యమైతే ఆ గడియ తన ఎదుట నుండి తొలగిపోవాలని ప్రార్థిస్తూ, నాయనా, తండ్రి, నీకు సమస్తము సాధ్యమే నాయనా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నా పట్ల నీ చిత్త ప్రకారమే కానిము తండ్రి అని వెలుగెత్తి ప్రార్థించాడు. అలాగా ప్రభువు గెత్సేమనే తోటలో ఆ రాత్రి తనకు సంభవింపబోయే శ్రమలను బట్టి తండ్రి దేవునికి మరణమగనంతగా దుఃఖముతో నేల మీద సాష్టాంగపడి తండ్రికి ఎలుగెత్తి మొరబెడుతూ ఎంతో వేదనతో ప్రార్థించాడు. ఇదే మాట పరిశుద్ధుడైన పౌలు గారు కూడా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7లో ఆ రాత్రి ప్రభువు పడిన వేదనను పరిశుద్ధాత్మ ద్వారా తన పత్రికలో తెలియపరిచాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7లో మనం చూసినట్లయితే, యేసు ప్రభువు శరీరధారిగా ఉన్న దినములలో శుక్రవారం రాత్రి గెత్సేమనే తోటలో వారికి కొంత దూరంగా పోయి మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలిగే పరమ తండ్రికి ప్రార్థిస్తూ, ప్రభువు తండ్రి యందు భయభక్తులు కలవాడైనందున ఆ శ్రమలను బట్టి దేవునికి ప్రార్థనలతో యాచనలు చేసి సమర్పించుకున్నందున ఆ ప్రార్థన తండ్రి యందు అంగీకరింపబడెను అని వ్రాయబడి ఉంది. ఈ మాటలను బట్టి దేవునికి అవిధేయులైన మొదటి మానవుల ద్వారా ఈ భూమిపై సంక్రమించిన మరణమును తీసివేయటానికి గాను ప్రభువు తండ్రికి ప్రార్థనతోనూ యాచనలతోనూ మొరపెట్టుకొని మానవుల పాపాలను తనపై వేసుకొని ఆ ఘోరమైన శిలువ యాగము చేయాల్సి వచ్చింది. ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు మన పాపములనే శిలువను మోయబోయే ముందు ఆ ఘోర శ్రమలు తలుచుకొని వణికిపోయి నేలపై పడి దేవునికి మహారోదనతో కన్నీళ్లు విడుస్తూ, తండ్రి, ఈ శ్రమలనే గిన్నె నా యొద్ద నుండి తొలగించు తండ్రి, నాయనా తండ్రి, ఆయనను నా పట్ల నిశ్చిత్తమే సిద్ధించు తండ్రి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. ఈ మాటలు మనం ఆత్మతో ధ్యానిస్తే ఇది అంతా మన కళ్ళ ముందే జరుగుచున్నట్లుగా మనకు కనిపిస్తుందండి. మనందరి కొరకు ఎంత శ్రమ పొందిన ఆ పరమాత్మను కుమారుడైన ఆ యేసు ప్రభుని గురించి మనం ప్రతి ఒక్కరికి తెలియపరచవలసిన వారమై ఉన్నామండి. ఎందుకంటే ఆ ప్రభువు నీ కొరకు, నా కొరకు, మనందరి విమోచన కొరకు ప్రాణం పెట్టిన వాడును, సమస్త శరీరులకు ఆయన ప్రభువై ఉన్నాడన్న సత్యమును ప్రకటించి అందరి ఆత్మల రక్షణ కొరకు మనవంతుగా ప్రభు సువార్తను ప్రకటించుదామండి. చివరిగా ఒక్క మాట చెప్పుకుని ముగించుకుందాము.
కీర్తన 8వ అధ్యాయం 3 నుండి 9 వరకు మనం ధ్యానించినట్లయితే సృష్టికర్త అయిన ప్రభు అయిన యెహోవాకు మానవుల పట్ల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడో అనేది దావీదు గారి ద్వారా మనం తెలుసుకుంటాము. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు తండ్రి? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనులన్నింటి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంతటి ప్రభావము కలదు తండ్రి అని దావీదు గారు మానవుల పట్ల దేవునికున్న ప్రేమను బట్టి స్తుతించి కీర్తించాడు. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవా, మంటి నుండి తీయబడిన ఎన్నిక లేని మనుష్యుణ్ణి జ్ఞాపకం చేసుకునటానికి మనిషి ఏపాటి వాడని జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. ఇలాంటి మనిషిని దేవుని కంటే కొద్దిగా తక్కువ చేసి నీ మహిమా ప్రభావములతో ఆ మనుషునికి కిరీటమును ధరింపచేసి నీవు సృష్టించిన నీ చేతి పనులన్నిటి మీద కూడా వానికి అధికారం ఇచ్చావయ్యా. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి అని ప్రభు అయిన మనిషి మీద ఉన్న ప్రేమను బట్టి దావీదు ఆ విధంగా ప్రభువుని కొనియాడాడండి. అయితే పౌలు గారు చెప్పినట్లుగా ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు ఇచ్చిన మహిమను పొందలేకపోతున్నారని పౌలు గారు తెలియపరిచారు. పౌలు గారు చెప్పిన విధంగానే ఎన్నికలేని పాపి అయిన మంటి మానవుడు ఆనాటి ఏదేని తోటలో పాపములో పడిపోయి మహిమగల దేవునికి దూరమై ఆయనతో ఉన్న నిత్య సహవాసమును పోగొట్టుకుని పాపము అనే పాతాళమునకు పయనమవుచున్నప్పుడు ప్రభు అయిన యెహోవా తాను తన చేతులతో స్తుతించుకొని ఎంతో ప్రేమించిన మానవ జాతి పాతాళమునకు పోతున్నారని ఆయనే ఈ భూమిపైకి నరావతారిగా వచ్చి సమస్త మానవులందరి కొరకు ఒక్కసారే సిలువలో బలియాగము చేసి సిలువలో ఆయన కార్చిన రక్తము ద్వారా ఆ సమస్త ప్రజలకు పాపక్షమాపణ కలిగించి మానవులను పాతాళం నుండి తప్పించి పరమనకు చేర్చుకుంటానికి మహిమాన్వితమైన ఆ లోకాన్ని విడిచి ఎన్నికలేని పాపులమైన ఈ మట్టి మానవుల ఆత్మల రక్షణ కొరకు 33.5 సంవత్సరాలు ఈ భూమిపై జీవించి పరలోకము చేరే శుభవార్త చెప్తూ ఆయన బోధించిన 3.5 సంవత్సరాల కాలములో ఎన్నిక లేని, ఏ యోగ్యత లేని పాపులైన మట్టి మానవుల ఆత్మల రక్షణ కొరకు 3 సార్లు దుఃఖించటం వాక్యంలో చూస్తామండి. దేవుడు మానవునికి అంతటి అధికారం ఇస్తే మానవుడేమో ఆ అధికారాన్ని, ఆ మహిమగల కిరీటమును వదులుకొని పాపములో పడిపోవటం వలన ప్రభువు మన కొరకు రక్తము చిందించవలసి ఉంది. కనుక పరిశుద్ధుడైన ప్రభువు మన మధ్యకు రావటం, మన కొరకు 3 సార్లు దుఃఖించటం జరిగిందండి. పాపుల కొరకు ప్రాణం పెట్టిన ఇంతటి మహోన్నతుడైన దేవుడిని గురించి కొంతమంది అవిధేయులు ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి. అసలు యేసు మన దేవుడు కాదు, ఈయన కిరస్థానీయుల దేవుడని, అమెరికా దేవుడని ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ ఉంటారు. అయితే అలాగా కాదు. కానీ ప్రభువు తోమాను దర్శించిన తరువాత ప్రభు శిష్యుడైన తోమా 1వ శతాబ్దములో క్రీస్తు శకము 52వ సంవత్సరములో తోమా కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఆయన ఓడలో ప్రయాణించి అంతకాలం కేరళ భాష నేర్చుకున్నాడు. ఆ తరువాత అక్కడ ప్రభు వాక్యం ప్రకటించి కేరళలోని నంబూద్రియన్ బ్రాహ్మణ పూజారులను యేసుక్రీస్తుని గురించి తెలియపరిచి వారికి ప్రభునందు రక్షణ కలిగించాడు. దేవుని వాక్యం మొదటిగా తోమా ద్వారా ఇండియాకు వ్యాప్తి చెందటమే కాకుండా ఎంతోమంది ప్రభునందు రక్షింపబడ్డారు. రక్షణ సువార్త మొదటిగా మన ఇండియాకే వచ్చిందండి. అలాగా తోమా కేరళలో మార్తోమా సంఘాలు అని 7 సంఘాలను కట్టించాడు. ప్రభువు మన ఆసియా ఖండములోని బెత్లెహేములో జన్మించాడు కనుక ప్రభువు ఇండియాని ఎంతో ప్రేమించి అందరికంటే ముందుగా ప్రభువు తోమాతో మన దేశానికి వాక్యాన్ని పంపించడం జరిగిందండి. ఆ విధంగా రక్షణ సువార్త మొదటిగా మన ఇండియాకే వచ్చింది.
మనకు వచ్చిన తర్వాతనే లండన్ వారికి, అమెరికా దేశాలకు వ్యాప్తి చెందింది. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఈ దేవుడు తెల్లవాళ్ళ దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని అనుకుంటారు. కానీ ఆ రెండు దేశాల కన్నా మన దేశానికి 1600 సంవత్సరాల ముందుగా మనకి ప్రభువు సువార్త తోమా ద్వారా పంపించాడు. మనకు సువార్త అందిన 1600 సంవత్సరాలకు అమెరికాలో వాక్యం ప్రకటించబడింది. ఆ తరువాత 400 సంవత్సరాలకు బ్రిటిష్ వారికి అంటే లండన్ వారికి సువార్త ప్రకటించబడింది. అందరికన్నా సువార్త ముందు మనకే ఎందుకు అందింది అంటే, యేసు ప్రభు మన ఖండమైన ఆసియాలో పుట్టాడు కనుక సువార్త మనకు మొట్టమొదటిగా మనకు అందడం జరిగిందండి. అయితే మనకు రక్షణ సువార్త అందే నాటికి ఇంకా అమెరికా దేశమును వాస్కోడి గామా గారు కనిపెట్టలేదు. అందును బట్టి వారికి మనకన్నా 1600 సంవత్సరాల తర్వాత సువార్త ప్రకటించబడింది. అలాగనే మన తరువాత 400 సంవత్సరాలకు బ్రిటిష్ వాళ్లకు సువార్త ప్రకటించబడింది. ఈ మాటలను బట్టి దేవుడు కేవలం కిరస్తానీ వారికి, కిరస్తానీ దేశాల వారికే కాదు, కానీ ఆయన అందరికంటే ముందు మన దేశాన్ని ప్రేమించి స్వయంగా తన శిష్యుడైన తోమా ద్వారా మనకి సువార్త ప్రకటింపచేశాడండి. ఎందుకంటే ఈ రక్షణ సువార్త మన దేశానికి ఎంతో అవసరమై ఉందని ప్రభువుకు తెలుసు గనక ప్రభువు తన శిష్యుడైన తోమాను మన దేశానికి పంపించి వాక్యం ప్రకటింపచేశాడు. ప్రభువు నేను సమస్త ప్రజలకు దేవుడినై ఉన్నానని, నశించిపోతున్న వారిని వెదకి రక్షించటానికి ఈ భూమిపైకి వచ్చానని బోధించారు. మనం ఇక్కడ గమనిస్తే ఆనాటి కాలంలో నశించిపోతున్న వారు ఎవరు అని మనం అనుకుంటే, ఆనాటి కాలంలో అగ్రవర్ణముల వారు, వెనుకబడిన కులాల వారిని అందరినీ అంటరాని వారిగా భావించి వారిని ఊరి నుండి వెలివేసి బహిష్కరించేవారు. అలాంటి వారి కోసం దేవాది దేవుడైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ముందుగా వారిని దర్శించి వారికి పరలోక రాజ్య సువార్త బోధించి అందరికంటే ముందుగా వారికే పరలోక రాజ్యం చేరే ప్రవేశం కల్పించాడు. ప్రభువు ఆనాటి కాలంలో అలాంటి వారితో స్నేహం చేస్తున్నాడని ఆనాటి మతాధికారులు విమర్శించినప్పుడు, ఇదిగో నేను అనారోగ్యం కలవారి కోసం వచ్చాను, కానీ ఆరోగ్యం కలవారి కోసం నేను రాలేదు అని చెప్పాడు. అయితే ఈనాటి కాలంలో కూడా కొందరు పెద్దలు వెనకబడిన జాతుల వారిని ఇప్పటికీ వెలివేస్తున్నట్లుగా చూస్తున్నామండి. ఇలాంటి అక్రమాలు ఉండకూడదని ఈ అక్రమాలను ఖండిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అది తప్పు అని ఖండించి ఒక శాసనమును రాజ్యాంగంలో వ్రాయించిన ఇప్పటి అధికారులు కూడా వారి పదవుల కోసం అంబేద్కర్ గారి చట్టాన్ని తుంగలో తొక్కి వెనుకటి మాదిరిగానే కొన్ని గ్రామాలలోని దళితులను బహిష్కరించడం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కనుక ఈ మాటలను బట్టి దేవుని రాకడ సమీపంలో ఉందని గమనించి ఆయన రాకడలో మనమంతా అందరికంటే ముందుగా ఎత్తబడే గుంపులో చేరటానికి గాను ప్రార్థనాపూర్వకంగా మనం ఆయత్తపడవలసిన వారమై ఉన్నామండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ప్రభువుకి సృష్టిలోని ప్రపంచ ప్రజల దేశాల వారికి దేవుడై ఉన్నాడని, ఇండియా దేశములో వర్ణ వివక్ష వలన దినులైన వారు బాధింపబడుచున్నారని ప్రభు ఎరిగిన వాడై అన్ని దేశాల కంటే ముందుగా మన ఇండియా దేశమునకు తోమా ద్వారా సువార్త ప్రకటింపచేశాడండి. మహిమ, ఘనత, ప్రభావములు ఆ దేవాది దేవునికే చెందును కాక. ఆ మహాదేవుడు ఈ సత్యవాకులను విన్నవారిని దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, ఆమేన్.